ఫిబ్రవరి నెల 7వ తేదీ మచిలీపట్నం నిర్మలా హై స్కూల్ క్లాస్మేట్ వై శ్రీనివాస్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలనాటి శ్రీకృష్ణదేవరాయల్లా అనుసరించిన పరివారంతో అందమైన ఒక సామ్రాజ్యమే సృష్టించుకున్నావట. నిరతం నిర్విరామంగా శ్రమిస్తూ నీ స్వయం కృషితో జీవితంలో ఎదురైన ఎన్నో పెను సవాళ్ళని ఛేదించావట. వివేకాన్నే వారధిగా మలచుకొని నీ మేధా సంపత్తితో ఎంచుకున్న ప్రతి వర్తకాన్ని విశేషంగా విస్తరించావట. స్వశక్తితో సుమేరువులా ఎదిగినా నీ సుమనస్సుతో సంతోషాన్ని నలుగురికి పంచడానికే ఇష్టపడతావట. నీతో ఒక్కసారి మాట్లాడాను. కోవిడ్తో సతమతమైపోతున్న మా వియ్యంకుడి ట్రీట్మెంట్ ఎక్కడా ఎలా అన్న ఆతృతలో ఉండగా అనీసా నీకు ఫోన్ చేయమని సలహా ఇచ్చింది. గుర్తుపడతాడా, గుర్తుపట్టినా నాకెందుకు చేసావంటాడా, అసలు ఫోన్ తీస్తాడా, ఇలా 100 సందేహాలతో ఫోన్ చేశాను. బాగున్నావా అన్న నీ పలకరింపుతో నా భయాలన్నీ పటాపంచలైపోయాయి. బందరు తీసుకొచ్చేస్తే నాది పూచి అంటూ భరోసా ఇచ్చావు. నీ నోటి వాక్యేమో ఉన్న ఊర్లోనే ఆయన కోలుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో నే చూసుకుంటా కదా అని నువ్వన్న మాట మాత్రం నాకు ఆ రోజు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. మరోసారి థ్యాంక్స్ చెప్పాలనిపించింది.